హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ని మనం మన ఛానల్లో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 1కి సంబంధించి అన్ని టాపిక్స్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. 5th సెమిస్టర్స్కి సంబంధించి స్టాటిస్టిక్స్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. సో దట్ మీరు లైన్లో కంటిన్యూషన్గా ఎవ్రీ టాపిక్ కూడా ఫాలో అవుతేనే మీకు అప్కమింగ్ టాపిక్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను అన్ని టాపిక్స్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను మెజర్స్ ఆఫ్ ట్రెండ్కి సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్ని యూజ్ చేసి ట్రెండ్ని ఎలా మెజర్ చేస్తారని చూస్తాను. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అనేది ఎలా ఈక్వేషన్ అనేది డెరివేట్ చేస్తారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో సెకండ్ డిగ్రీ పారాబోలాని ఎలా ఈక్వేషన్ డెరివేట్ చేస్తారో చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ మీకు 4 మార్క్స్కి రావచ్చు, అలాగే 10 మార్క్స్కి రావచ్చు. అండ్ బోత్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ రావచ్చు ఆర్ థియరీ కూడా రావచ్చు. మీకు ప్రాబ్లమ్స్ రావాలంటే ఫస్ట్ థియరీ రావాలి కదా, సో అందుకని మీకు ఈక్వేషన్స్ అనేది ఎలా డెరివేట్ చేస్తారని చూపిస్తాను. మీకు థియరీ కూడా ఈక్వేషన్స్ డెరివేషన్ అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. బోత్ 4 and 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ చాలా వెరీ ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేసుకోకండి. చూడండి, ఈ వీడియోలో ఫిట్టింగ్ ఆఫ్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా ట్రెండ్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. yt = a + bt + ct స్క్వేర్ అనేది సెకండ్ డిగ్రీ పారాబోలాకి సంబంధించిన ఈక్వేషను. సో అదే మనం ఫస్ట్ స్టెప్లో తీసుకుంటాము. లెట్ yt = a + bt + ct స్క్వేర్, దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుంటాం. ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా మనకి క్వశ్చన్లోనే ఇస్తారు మీకు ఏ ఈక్వేషన్ యూజ్ చేసి ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలని. మీకు సెకండ్ డిగ్రీ పారాబోలా అని ఇస్తే మీరు ఈ ఈక్వేషన్ చేస్తారు. స్ట్రైట్ లైన్ ఇస్తే స్ట్రైట్ లైన్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఇస్తే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఏ, బి అండ్ ఆల్సో సి ఆర్ కాన్స్టెంట్స్ అండ్ టు బి ఎస్టిమేటెడ్. వేర్ ఏ, బి అండ్ సి ఆర్ కాన్స్టెంట్స్ అండ్ టు బి ఎస్టిమేటెడ్. ఈక్వేషన్లో సి అనే 3 కూడా మనకి కాన్స్టెంట్స్, వాటిని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, థర్డ్ స్టెప్. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద ఎర్రర్ ఎస్టిమేషన్ ఈస్ గివెన్ బై. మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎర్రర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి అనేది. ఎర్రర్ని మనం క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i = 1 to n. ఇక్కడ మిడిల్లో మనకి ఏ ఈక్వేషన్ అయితే మనం చేస్తున్నామో దానికి సంబంధించిన ఈక్వేషన్ అనేది పెట్టాలి. సో మనం ప్రీవియస్ వీడియోస్లో స్ట్రైట్ లైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది పెట్టాం. ఇప్పుడు సెకండ్ డిగ్రీ పారాబోలా చేస్తున్నాం కాబట్టి సెకండ్ డిగ్రీ పారాబోలాకి సంబంధించిన ఈక్వేషన్ అనేది చేస్తాం. చూడండి, yt, సో ఇట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే సైన్స్ చేంజ్ అవుతాయి. సో సైన్స్ అన్ని ప్లస్ కాస్త మైనస్గా కన్వర్ట్ అవుతాయి. yt - a - bt - ct స్క్వేర్ హోల్ స్క్వేర్. ఫార్ములా హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. ఇది ఎర్రర్కి సంబంధించిన ఫార్ములా. ఈ ఫార్ములా అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్లో మీరు ఏమేమి ఐడెంటిఫై చేయాలి. సో మీరు ∂E/∂A = 0, ∂E/∂B = 0, అలాగే ∂E/∂C = 0. సో ఈ 3 కూడా మీరు చేస్తే మీకు 3 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. మనం ప్రీవియస్ వీడియోస్లో ఓన్లీ ఏ, బి మాత్రమే చేసాం. వై? బికాజ్ ఈక్వేషన్లో మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, yt = a + bt, రైట్? ఓన్లీ ఏబి మాత్రమే ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్స్ ఆ రెండింటికి మాత్రమే చేసాము. బట్ ఇక్కడ సెకండ్ డిగ్రీ పారాబోలాలో మీకు సి కూడా యాడ్ అవుతుంది కాన్స్టెంట్. సో సి కూడా మనం చేస్తే మనకి టోటల్ 3 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ∂E/∂A = 0. ∂by/∂A మనకి ఈ యొక్క ఫార్ములా తెలుసు, మనం ఆల్రెడీ డెరివేట్ చేసాం. సమ్మేషన్ i = 1 to n yt - a - bt - ct స్క్వేర్ హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి = 0. ఇక్కడ మీకు తెలుసు ఫార్ములా ఇదే ఫార్మెట్లో ఉంది, d/dx(x² ఫార్మెట్లో ఉంది కదా. d/dx(x² ఫార్మెట్లో ఉంది కాబట్టి మనకేంటి ఆన్సరు 2x.
సో దీన్ని 2xగా కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఇంప్లైస్ 2x అంటే ఈ టర్మ్ హోల్ టర్మ్ని ఎక్స్గా తీసుకుంటాం. సో 2x అంటే x సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yt మైనస్ a మైనస్ bt మైనస్ ct స్క్వేర్. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక ట్రిక్ అనేది చెప్పాను. ఆ ట్రిక్ని కూడా సేమ్ అన్ని ఈక్వేషన్స్లో కూడా మనం ఫాలో అవుతాం. ఇక్కడ మనకి మళ్ళీ డెరివేట్ చేయాలి కదా d/dx ఆఫ్లో. సో ఎక్స్ని మళ్ళీ మనం డెరివేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ∂a అనే కాన్స్టెంట్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ a ప్లేస్లో మాత్రమే మనం 1 పెడతాం, మిగతా అన్ని టర్మ్స్ ప్లేస్లో 0 తీసుకుంటాం. ఎవరైతే ప్రీవియస్ వీడియో స్ట్రైట్ లైన్ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి స్ట్రైట్ లైన్ వీడియో కంపల్సరీ చూడండి. స్ట్రైట్ లైన్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు అన్ని ఈక్వేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో అందులో నేను చాలా ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో దట్ ఏ కాన్స్టెంట్ ఏ ఉన్న ప్లేస్లో మాత్రమే మనం 1 తీసుకుంటాం కదా. 0 మైనస్ 1 మైనస్ 0 మైనస్ 0 ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, -1తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కదా. సో మల్టిప్లై చేద్దాం. -2 సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yt మైనస్ a మైనస్ bt మైనస్ ct స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ -2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇదే మనం రైట్ సైడ్ తీసుకెళ్తే బై -2, 0 బై -2, 0 బై ఎనీథింగ్ 0. సో ఈ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నేను ఈ స్టెప్లోనే డైరెక్ట్గా సమ్మేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి అప్లై చేసేస్తున్నా చూడండి. సో స్టెప్స్ అనేవి లెంత్ ఎక్కువ కాకుండా చూసుకోవడానికి. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yt మైనస్ a సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n మైనస్ b సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n ఇంటూ t మైనస్ c సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n ఇంటూ t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ మీకు ఫార్ములా చెప్పాను నేను. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n ఫార్ములా ఏంటి మనకి n. మీకు 2 ఫార్ములాస్ తెలియాలి. ఇక్కడ d/dx ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. అండ్ ఇక్కడ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n ఈక్వల్ టు ఆన్సర్ మీకు n అనేది వస్తుంది. సో ఇక్కడ ఇదే స్టెప్లో నేను డైరెక్ట్గా వేస్తున్నా చూడండి. ఓన్లీ y టర్మ్ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచుకొని ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ కూడా నేను రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. సో దట్ మనకు సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. మైనస్లో ఉన్న సైన్స్ చేంజ్ అయ్యి ప్లస్లోకి వస్తాయి చూడండి. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yt ఈక్వల్ టు ఇక్కడ మీకు ఏంటి ఫార్ములా n కదా. సో నేను డైరెక్ట్గా వేసేస్తున్నా n ఇంటూ a ప్లస్ b సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n t ప్లస్ c ఇంటూ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n t స్క్వేర్. సో ఇది మీకు ఫైనల్ ఈక్వేషన్ నెంబర్ 2. ∂E/∂A చేస్తే మీకు ఈక్వేషన్ అనేది ఇది వస్తుంది అనమాట, ఈక్వేషన్ 2. సిమిలర్గా మీరు ∂E/∂B అలాగే ∂E/∂C చేస్తే కూడా మీకు 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. అవి మీరు చేయండి, మీరు ఓన్గా ట్రై చేస్తూ ఉంటేనే మీకు వస్తాయి. నేను డైరెక్ట్ ఆ ఈక్వేషన్స్ అనేవి వేస్తాను, ఏమొస్తాయో చూడండి. మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ సిమిలర్గా ఇంతే ఉంటుంది, ఇలానే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ∂E/∂B ఈక్వల్ టు 0 చేస్తాను. సి మాత్రం మీరే కంపల్సరీ చేయాలి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్, రైట్? మీరు చేస్తూ ఉంటేనే మీకు వస్తుంటాయి. నేను ఈ ఒక్క ఈక్వేషన్ అనేది చెప్తాను, నెక్స్ట్ మీకు ఆన్సర్ ఫైనల్ ఈక్వేషన్ అనేది మీకు చూపిస్తాను. బట్ అది ఎలా వస్తుంది అనేది మీరే చేయాలి. ఇంకా చూడండి ∂/∂B ఈ అంటే మనకు తెలుసు ఫార్ములా. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yt మైనస్ a మైనస్ bt మైనస్ ct స్క్వేర్ ఈక్వల్ టు 0 హోల్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ మీకు ఫార్ములా సేమ్ సిమిలర్లీ d/dx ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. 2 ఇంటూ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n yt మైనస్ a మైనస్ bt మైనస్ ct. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది కంపల్సరీ, ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక మనం కాన్స్టెంట్ ఏ తీసుకున్నాం కాబట్టి ఏ ప్లేస్లో -1 అనేది పెట్టాం. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, b ఉంది కదా.
కాన్స్టెంట్ బి ఉంది కాబట్టి ఓన్లీ బి ప్లేస్లో మాత్రమే -1 పెడతాము, మిగతా అన్ని టర్మ్స్ 0 అవుతాయి. 0 -0 ఇక్కడ మళ్ళీ చూడండి బి ప్లేస్లో 1, అలాగే టీ ఉంది కదా, టీ అలానే ఉంటుంది, -0 = 0. సో ఇప్పుడు -1 × t -t. ఇక్కడ మనం ఏం చేసాం, -1తో హోల్ టర్మ్ని మల్టిప్లై చేసాం, బట్ ఇక్కడ t కూడా ఉంది కదా, -1 × t -t, -tతో హోల్ టర్మ్ని కూడా మల్టిప్లై చేయాలి. చూసారు కదా, -tతో నేను హోల్ టర్మ్ని మల్టిప్లై చేశాను. చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, 2ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. -2 0/-2 అంటే 0/anything 0. సో -2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి t ఉంటుంది కదా, టీతో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. డైరెక్ట్గా చేస్తున్నాం. t × summation I = 1 to n yt -a summation I = 1 to n t -b summation I = 1 to n t × t square -c × summation I = 1 to n t × t square t cube = 0. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే t summation I = 1 to n yt = a summation I = 1 to n t. సో ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ n అనేది యాడ్ చేసాం, na అనేది వచ్చింది. వై? బికాస్ మనకి ఇక్కడ t అనే వేరియబుల్ లేదు ప్రీవియస్ ఈక్వేషన్లో. సో దట్ మనకి ఫార్ములా ఏంటి, సమ్మేషన్ I = 1 to n ఫార్ములా n కాబట్టి మనం NAగా రాసాము. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు t అనే టర్మ్ ఒక వేరియబుల్ అనేది ఉంది కాబట్టి మీకు ఇక్కడ సేమ్ అదే టర్మ్ వస్తుంది, n అనేది రాదు. ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. I = 1 to n t² + c summation I = 1 to n t cube. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ అనమాట మీకు. సో ఈ t అనేది ఫ్రంట్ అయినా రాసుకోవచ్చు, సో tyగా అయినా రాసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఫైనల్ ఈక్వేషన్ నెంబర్ 3. సో మీకు ఇందాక చెప్పాను, థర్డ్ ఈక్వేషన్ మీరే చేయాలి కంపల్సరీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఆ థర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందో నేను చెప్తాను, బట్ అది ఎలా వచ్చింది అనేసి మీరే ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి. ∂E/∂C = 0. దీన్ని చేస్తే మీకు ఏమొస్తుందంటే summation I = 1 to n t² yt = a summation I = 1 to n t² + b summation I = 1 to n t³ + c summation I = 1 to n t⁴. దిస్ ఇస్ ఫోర్త్ ఈక్వేషన్, మీకు వచ్చే ఫోర్త్ ఈక్వేషన్ అనమాట. ఇది ఎలా వస్తుందని మీరు చేయండి, స్టెప్ బై స్టెప్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది ఆటోమేటికల్గా. సో నెక్స్ట్ మనకు తెలుసు ఈక్వేషన్ 2, 3 and 4 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. మనం డెరివేషన్ చేసిన తర్వాత వచ్చిన 3 ఈక్వేషన్స్ని కూడా మనం నార్మల్ ఈక్వేషన్స్ అని అంటాము. By solving these normal equations, we can get what? We can get, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి a hat, b hat అలాగే c hat అనే వాల్యూస్ వస్తాయి. ఓకేనా? బై సాల్వింగ్ దీస్ 3 నార్మల్ ఈక్వేషన్స్ వీ కెన్ గెట్ a hat, b hat అండ్ c hat ఎస్టిమేటెడ్ వాల్యూస్ వస్తాయి. సో ఈ 3ని మనం ఏమంటామంటే ఎస్టిమేటెడ్ వాల్యూస్ అని అంటాం. సో అండ్ ద ఫైనల్ స్టెప్ substituting these a hat, b hat and c hat in equation 1. మనం ఈక్వేషన్ 1 ఏం తీసుకున్నాం, సెకండ్ డిగ్రీ పారాబోలా తీసుకున్నాం కదా. ఆ సెకండ్ డిగ్రీ పారాబోలా ఈక్వేషన్ 1లో మీరు ఎస్టిమేటెడ్ 3 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్గా ఎస్టిమేటెడ్ మీకు రిక్వైర్డ్ సెకండ్ డిగ్రీ పారాబోలా ట్రెండ్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ వస్తుంది.
మనకి ఈక్వేషన్ 1 ఏంటి, yt ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bt స్క్వేర్ bt ప్లస్ ct స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ రైట్, ఈక్వేషన్ 1. సో మీకు వచ్చిన ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఏంటి, ఏ హ్యాట్, బి హ్యాట్, అలాగే సి హ్యాట్. సో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1లో. ఏ హ్యాట్ ప్లస్ బి హ్యాట్ టీ ప్లస్ సి హ్యాట్ టీ స్క్వేర్. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ సెకండ్ డిగ్రీ పారాబోలా ట్రెండ్. చూసారు కదా, ఫైనల్గా మీకు సెకండ్ డిగ్రీ పారాబోలా ట్రెండ్ అయితే ఏదైతే ఉందో సో అది అనేది ఈక్వేషన్ అనేది మీకు వచ్చింది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. మీకు స్ట్రైట్ లైన్ అనేది అది బేస్ అనమాట, చాలా బేసిక్. స్ట్రైట్ లైన్ అనేది వస్తే మీకు అప్కమింగ్ ఏ ఈక్వేషన్ అనేది మీరు ఈజీగా చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే విధంగా ఈక్వేషన్స్ స్టెప్ బై స్టెప్ రాస్తూ పేపర్ ప్రజెంట్ చేశారంటే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. మీకు ఈ డెరివేషన్స్తో పాటు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ వీడియోస్లో నేను కంపల్సరీ ప్రాబ్లమ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను, అవి కూడా నేర్చుకోండి ఎలా చేస్తారనేవి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ట్రిక్స్తో స్ట్రాటజీస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. మీరు నేను చేసిన ఈక్వేషన్స్ వీడియోస్ పాజ్ చేసి నోట్ చేసుకోవడం అండ్ డే బై డే మీరు స్టెప్ బై స్టెప్ ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1-2 టైమ్స్ చేస్తూ ఉంటే మీరు డెఫినెట్లీ నిద్రలో లేచి అడిగినా కానీ ఈక్వేషన్స్ అనేవి చేసేస్తారు చక్కచక్క. సో కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మోర్ వీడియోస్ ఇలాంటివనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో ప్రీవియస్గా ఉన్న ఎగ్జామ్ పేపర్స్ అనేవి అప్లోడ్ చేశాను. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి, పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఇస్తున్నారు అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.